ప్రపంచ క్రికెట్లో బెస్ట్ ఆల్రౌండర్గా గుర్తింపు తెచ్చుకున్న విండీస్ ప్లేయర్ డ్వేన్ బ్రేవో క్రికెట్ కెరియర్కు గుడ్ బై చెప్పాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్ ఆడుతుండగానే రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. సిపిఎల్లో ఆడుతున్నప్పుడు గాయం అవడంతో సీజన్ పూర్తి కాకముందే ఆటకు వీడ్కోలు పలికాడు. బ్రావో 2021లోనే అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగాడు. ఆ తర్వాత నుంచి ఫ్రాంచైజీ క్రికెట్లో కొనసాగుతున్నాడు. ఆడాలని మనసులో ఉన్న శరీరం సహకరించట్లేదని బ్రావో చెప్పుకొచ్చాడు. టీ20 క్రికెట్లో ఎన్నో రికార్డులు బ్రావో పేరిటున్నాయి. అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్గా చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు టీ20 క్రికెట్లో 582 మ్యాచ్లు ఆడిన బ్రావో 631 వికెట్లు పడగొట్టాడు. బ్యాట్తోనూ రాణించి 6970 పరుగులు చేశాడు. టీ20 ప్రపంచ కప్ గెలిచిన 2 సార్లు జట్టులో కీలక ఆటగాడిగా ఉన్నాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున అద్భుతమైన ఆల్రౌండర్గా తనదైన ముద్ర వేశాడు. అలాగే కరేబియన్ ప్రీమియర్ లీగ్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లీగుల్లోనూ ఆల్రౌండర్గా అదరగొట్టాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్లో 5 సార్లు ట్రోఫీని అందుకోగా అందులో 3 సార్లు ట్రింబాగో నైట్ రైడర్స్ తరపున ఛాంపియన్గా నిలిచాడు. ఇదిలా ఉంటే విండీస్ తరపున బ్రావో 40 టెస్టులు, 164 వన్డేలు, 91 టీ20లో ఆడాడు. టెస్టుల్లో 2200 పరుగులు, 86 వికెట్లు, వన్డేల్లో 2968 పరుగులు, 199 వికెట్లు, టీ20లో 1255 పరుగులు, 78 వికెట్లు పడగొట్టాడు.